హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజటి వ్లాగ్ ఏంటి అంటే హాస్పిటల్ నుంచి అయితే డిశ్చార్జ్ అయినామనమాట. డిశ్చార్జ్ అయ్యి ఇంటికైతే వెళ్తున్నాము. సో, ఇదే వ్లాగ్ అయితే మీరు చూడబోతున్నారనమాట. సో, ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. వ్లాగ్ స్టార్ట్ చేసే కన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని రాసుంటుంది కదా! అక్కడికైతే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ వస్తుందనమాట. వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా చాలా మందికి సజెషన్స్ ద్వారా అయితే వెళ్తుందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా అల్లు అర్జున్ గారి వాళ్ళ ఇల్లు. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది. నేను కొత్తగా చూపించేది ఏమీ లేదు. కానీ నా వీడియోస్‌లో చూపియడం వల్ల నాకు కొంచెం హ్యాపీనెస్ అనమాట. సో అట్లా ఆ రూట్ నుంచి అయితే వెళ్లారు మా హస్బెండ్. సో ఉండు చిన్న వీడియో క్లిప్ తీసుకుంటాను అని చెప్పేసి స్లోగా వెళ్ళమంటే స్లోగా వెళ్లారనమాట. సో అట్లా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఆల్రెడీ మా అమ్మ హ్యాపీ ఇంట్లోనే ఉన్నారు కదా! ఇంకా నేను మా హస్బెండ్ మాత్రమే ఇంకా డిశ్చార్జ్ అవి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే బయలుదేరినాం అనమాట. ఇంక ఇంటికి వెళ్ళగానే అమ్మ వచ్చేసి దిష్టి తీసింది. దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్ళిందనమాట. ఇంకా అమ్మలు అంతే కదా! ఏ చిన్న విషయాన్నైనా పెద్దగా చేస్తారు. సో అట్లా ఇంకా దిష్టి తీసిన తర్వాత ఇంక ఇంట్లో వేడి నీళ్ళు అయితే పెట్టింది. వేడి నీళ్ళతో స్నానం చేసి కోళ్ళు నొప్పులు ఉంటే ఏమైనా తక్కువ అవుతాయి అని చెప్పేసి ఇంకా నీళ్ళైతే పెట్టిందనమాట. ఇంకా నేను ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఫ్రెష్ అప్ అయిపోగానే ఇంకా టీ పెట్టింది. టీ పెట్టిన తర్వాత టీ అయితే తాగిన. టీ తాగి కొంచెం ఇంకా రిలాక్స్ అయినా అనమాట. ఎట్లనో అనిపిస్తుంది చేతనవ్వట్లేదు అన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట. ఇంటికి ఇంటికి రాగానే ఇంకా వీడియో తీయాలి అనిపించలేదు. ఈ చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట నన్ను నేను. ఇంకా ఈ వ్లాగ్ కూడా అక్కడక్కడ తీసిన ర్యాండమ్ వ్లాగ్ అండి. కంటిన్యూగా తీసిన వ్లాగ్ అయితే కాదు. సో 2 డేస్ అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా మ్యాక్సిమం రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ అమ్మ వెళ్ళిపోతే ఇంకెట్లా నా పనులు నేనే చేసుకుంటాను కదా! అట్లా అని చెప్పేసి ఇంకా రెస్ట్ అయితే బాగా తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను హ్యాపీ పడుకున్నాము అని చెప్పేసి ఇంకా మా అమ్మ బకెట్లు అయితే తోముతుంది. నాకెందుకో మెలుకువ వచ్చినప్పుడు చూసిన అనమాట. సో చిన్న క్లిప్ అయితే తీసి పెట్టుకున్నాను. ఏ ఊరికి అస్సలు ఉండరు కదా! ఈ అమ్మ వాళ్ళు వస్తే ఏదో ఒకటి ఏదో మూలకున్నయి తీసి మరీ తోముకుంటూ కూర్చుంటారు. వాళ్ళకేం పని చెప్పండి. ఇంక అదే పని అన్నీ క్లీన్ చేసి పెట్టిపోతుందనమాట నాకు. మ్యాక్సిమం నేనేం అన్నీ పాడు చేసుకొని గలీజ్ చేసి పెట్టుకోను. అన్నీ నీట్‌గానే పెట్టుకుంటా. ఇంకా ఏది దొరకనప్పుడు ఏదో ఒకటి దొరికించుకుంటది మా అమ్మ క్లీన్ చేయడానికి. అట్లా ఆ రోజు బాత్రూమ్ పని పెట్టుకుందనమాట. ఇక్కడ చూడండి హ్యాపీ మ్యాగ్నెట్స్ తోటి ఎట్లా ఆడుకుంటుందో. జుట్టుకు పెట్టుకొని అటు ఇటు ఊపుతుందనమాట. భలే కామెడీ చేస్తది ఒక్కోసారి. చూస్తూ ఉండండి ఎంత నాటీ థింగ్స్ చేస్తుందో మీకే చూపిస్తాను. సో ఇంక ఇట్లా కొంతసేపు అయితే టైం స్పెండ్ చేసినామనమాట. ఇంకా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ కోసమని అన్నం పెట్టింది పొయ్యి మీద. ఇక్కడ చూస్తున్నారు కదండీ నా చేతుల నుంచే పడిపోయిందనమాట. సో మా అమ్మకి తీసిద్దాము అని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో నుంచి అయితే తీస్తుంటే చేయి జారి పగిలిపోయిందనమాట. భలే బాధ అనిపించింది. నేను ఈ గ్లాస్ జార్స్ వాడబట్టి 2 ఇయర్స్ అవుతుంది కానీ ఎప్పుడు ఏ జార్ పగలగొట్టలేదండి. ఫస్ట్ టైం నా చేతుల మీద ఈ జార్ అయితే పగిలిపోయింది. నయ్యం ఇంకా ఎవరికి ఏం కాలేదు. నాకు కూడా ఏం కుచ్చుకోలేదనమాట. సో ఇంకా అది తీసేసి మళ్ళీ వేరే జార్ ఉండే అనమాట. ఇదొచ్చేసి చింతపండు జారు. చింతపండు అయితే యూజ్ చేస్తలేననమాట. కొన్ని రోజుల నుంచి కొన్ని ఫుడ్స్ యూజ్ చేస్తలేనని చెప్పిన కదా! సో దాంట్లో చింతపండు కూడా ఒకటనమాట. ఇంకా చింతపండు ఖాళీగానే ఉంది కదా అనేసి ఇంకా అదైతే క్లీన్ చేసి అల్లం అయితే పెడుతుందనమాట. సో ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చిన కదా అనేసి ఈ అనార్ అయితే తీసుకొని వచ్చినారు. సరే హ్యాపీకి ఒలిచిద్దాము తినుకుంటా కూర్చుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఒలుస్తున్నానమాట. తనకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి మంచిగా అసలు ఏది పాడేయదు. పడిపోయినవి కూడా తీసుకొని మరీ తింటుంది. తనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి అన్నీ ఎక్కడెక్కడ ఇసిరు కొట్టాలో అక్కడక్కడ ఇసిరు కొడుతుందనమాట. ఈరోజు అయితే బాగానే తిన్నది. సో చూస్తున్నారు కదా అనార్ అయితే నాకు చాలా నచ్చిందనమాట. మంచిగా ఉన్నాయి. చూడ్డానికి బాగున్నాయి. లోపల గింజలు బాగున్నాయి. మంచిగా దాంట్లో వాటర్ కూడా బాగుంది అనిపించిందనమాట. అండ్ నాకొచ్చేసి ఫ్రూట్స్ అంటే అస్సలు నచ్చవండి. అదేంటో తెలీదు. చిన్నప్పటి నుంచి ఫ్రూట్స్‌లల్లనే పెరిగినా కానీ ఫ్రూట్స్ అంటే నచ్చదు. ఇక మా అమ్మ, మా నాన్న ఇద్దరు ఫ్రూట్సే బిజినెస్ చేస్తుండే అనమాట. ఇంట్లో ఎప్పుడు ఫ్రూట్స్ ఉండడం వల్ల మొఖం కొట్టేసిందో ఏమో కానీ అస్సలు ఒక్క ఫ్రూట్ కూడా తినను. కొంచెం ఈ ప్రెగ్నెన్సీలు ప్లాన్ చేస్తున్నప్పుడు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఈ అనార్ ఒక్కటి తినడము, ఇంకా డైట్ చేసేటప్పుడు యాపిల్ అయితే ఇంకా కష్టంగానే తింటా ఇప్పుడు. అనారన్న కొంచెం కొంచెం నార్మల్గానే తింటా కానీ యాపిల్ని ఒక్కటే తినాలి అంటే చాలా కష్టం అనిపిస్తుంది. కానీ కొన్ని సార్లు అయితే తింటా అనమాట. ఈ 2 ఫ్రూట్స్ తప్ప ఇంకా ఏ ఫ్రూట్ తినడానికి తినబుద్ధి అవ్వదు. ఇంకెప్పుడన్నా ఒక్కసారి బనానా కూడా
తింటాననమాట. ఎప్పుడన్నా ఒక్కసారి అది కూడా. ఏదన్నా ఫ్రూట్ తప్పదు తినాలి అన్నప్పుడు కళ్ళు మూసుకొని తినడం తప్ప అంతకుమించి ఇష్టంగా అయితే ఏం తినను. హ్యాపీ ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు ఉమ్ము నీరు కొంచెం తక్కువ ఉండే అనమాట. సో, ఆ ఉమ్ము నీరు కోసము వాటర్ మిలన్స్ తిన్నానంటే మళ్ళీ ఇప్పటి వరకు నేను టచ్ కూడా చేయలేదండి. హ్యాపీకి 2½ ఇయర్స్. హ్యాపీ కడుపుతోటి ఉన్నప్పుడు తిన్నానంటే మళ్ళీ నేను అసలు తినలేదు. నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రూట్స్ తినాలి అది ఇది అనేసి. సో, ఇంకా ఫ్రూట్స్ తినను కాబట్టి ఫ్రూట్స్ ప్లేస్‌లో డ్రై ఫ్రూట్స్ తినడానికైతే ఇష్టపడతాననమాట. సో, ఇంకా మా హస్బెండ్ కూడా అవే తెచ్చి పెడుతూ ఉంటారు. ఇంకా ఫ్రూట్స్ ఎట్లా ఇష్టంగా తినవు కాబట్టి. ఇంకా మనం ఇష్టం లేకుండా ఇది తినాలి అని కష్టంగా తిన్నా అది ఒంటికి పట్టదనిపిస్తదండి నాకైతే. మీరేమంటారో కామెంట్ చేయండి. సో, అట్లా ఇంకా మా వాళ్ళు కొంతమందేమో ఏం కాదు ఇష్టం లేకున్నా తిను అనేసి కొంతమంది అంటారు. ఇష్టం లేకుండా నువ్వు ఎన్ని తిన్నా అవి ఒంటికి పట్టవు వదిలేసేయి అని కొంతమంది అంటారనమాట. సో, నేనేం బిలీవ్ చేస్తా అంటే అది ఇష్టం లేకుండా తింటే నిజంగానే ఒంటికి పట్టదు. సో, ఎందుకు అవసరమా తినడము అన్నట్టు అనిపిస్తది. సో, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! తినేసిన తర్వాత మళ్ళీ బుద్ధిమంతురాల్లాగా అయితే పడుకొని బొమ్మలు చూస్తుందనమాట. సో, ఇంకా ఆల్రెడీ నైట్‌కి రైస్ పెట్టేసింది కదా! ఇంకా చపాతీలన్నా చేసి పెడదాము అనేసి పిండి నానబెట్టుకుందనమాట. ఇంకా చపాతీ చేసుకుంటా అనేసి ఇంకా ఎళ్ళింది చపాతీ చేసుకోవడానికి. సరే హ్యాపీకి బొమ్మలు పెట్టేసి వస్తా నేను కూడా. కాలుస్తా ఎంతసేపని నువ్వు ఒక్కదానివే చేసుకుంటావు అనేసి వెళ్దాము అని వెళ్ళినా అనమాట. ఇట్లా వెళ్ళినానో లేదో ఉరికొచ్చింది చూడండి ఇగ. ఆమె కూడా చేయాలంట చూడండి ఎట్లా ట్రై చేస్తుందో. అందుకనే నేను కింద కూర్చొని చెయ్యననమాట. ఎంత కాళ్ళు నొప్పులొచ్చినా, ఎంత బ్యాక్ పెయిన్ వచ్చినా నించొనే చేస్తా. ఎందుకు అంటే చెయ్యనీయదు, చిరాకు పెట్టిస్తా ఉంటది, కోపమొస్తా ఉంటది. ఇంకొకటి ఆ పచ్చిపిండి తింటదనమాట. ఒక్కసారి తింటే బావుంటది, 2 సార్లు తింటే బావుంటది. ఊరికే తింటే కడుపు నొప్పొచ్చేస్తదన్న భయానికి ఆమె పడుకున్నప్పుడో, లేకపోతే ఆమె మెలుకువ ఉంటే పైన నించొనైతే చేసుకుంటాననమాట. ఇంకా మా అమ్మ అయితే అట్లా కూర్చొని చేసుకుంటుంది. అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా నైట్‌కైతే ఇంక తినేసినాము. తినిన తర్వాత ఇంకా బాసనలన్నీ తోమి, ఇంకా బిందెలలో కూడా వాటర్ అయిపోతే అవి కూడా అన్నీ తీసి తోమి పెట్టిందనమాట. నల్లొస్తే పట్టి వెళ్దాము అనుకుంది గానీ, మా అమ్మ పోయేంత వరకు నల్ల రాలేదు. మా అమ్మ ఎప్పుడైతే పోయిందో, మా అమ్మ పోయినంక నల్లొచ్చిందనమాట. సో, ఇంకా ఎల్లిపాయ కారం లేదనమాట. అయిపోయింది. మనం రెగ్యులర్‌గా వాడుతూనే ఉంటాం కాబట్టి తొందరగా అయిపోతదనమాట. ఎందుకంటే టిఫిన్స్‌లలో మాక్సిమం అదే యూజ్ చేస్తా కదా! మా అమ్మ వచ్చినప్పటి నుంచి చెప్తా ఉన్నాననమాట చెయ్యి, చెయ్యి అనేసి. సో, తనైతే చేయడానికి రెడీగానే ఉంది గానీ నేను వీడియో తీసుకుంటా ఉండు, ఉండు అనేసి చేయనీయలేదనమాట. అట్ లాస్ట్‌కి తను వెళ్ళిపోయే ముందైతే చేసింది. ఏం లేదండి. చాలా సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉంటది. ఎంత బావుంటదో నేను చెప్పలేను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మా అమ్మ మండే రోజు వెళ్ళిపోయింది. మండే నుంచి ఇప్పటి వరకు నేను తినని రోజు లేదనమాట. రోజు కారమే తినాలనిపిస్తుంది. రోజు కారమే తినాలనిపిస్తుంది. అదేంటో అర్థమైతలేదు. నాకు ఇన్ని రోజులేమో స్వీట్స్ తినాలనిపిస్తుండే. ఇప్పుడొచ్చేసి బాగా కారం తినాలనిపిస్తుంది. అది ఎల్లిపాయ కారమే తినాలనిపిస్తుందనమాట. ఏ కూర చేసినా, ఎంత మంచి కూర చేసినా ఎల్లిపాయ కారం వేసుకుందామా, ఎల్లిపాయ కారం వేసుకుందామా అనేసి ఫస్ట్ అయితే ఎల్లిపాయ కారం వేసుకొని తినిన తర్వాతనే మళ్ళీ కూరతోటి కొంచెం వేసుకొని తింటున్నాననమాట. మరి అదేంటో అర్థం కాలేదు. సేమ్ ఇట్లనే హ్యాపీ అప్పుడు కూడా డెలివరీ దగ్గరకొచ్చే టైంలో చికెన్ పైన చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఎంత చికెన్ తినాలనిపించేదంటే ఊరికే చికెన్ తినాలనిపించేదనమాట. రోజు చికెన్ తీసుకురా, రోజు చికెన్ తీసుకురా అనేదాన్ని. చికెన్ పైన నాకు అంత ఇష్టం వచ్చిండే. సో, ఇప్పుడు డెలివరీకి దగ్గర వస్తున్నప్పుడు నాకెందుకో మరి ఎల్లిపాయ కారం తినాలి అనిపిస్తుంది. సో, ఇంకా మేము అక్కడ ఎల్లిపాయ కారం చేసుకుంటున్నాము. నేను వీడియో తీసుకుంటున్నా. మా అమ్మ చేస్తుంది. సరేలే బొమ్మలు చూస్తది కదా అనేసి బొమ్మలు పెట్టి వెళ్ళినాము. ఇక్కడ చూడండి మొత్తం ఎంత పాడు పాడు చేసి పెట్టిందో. కుంకుమంతా జల్లేసింది. ఆ కింద బాక్స్ చూస్తున్నారు కదా! దాంట్లో అంతా పడిపోయిందనమాట. సో, నేనసలు కింద పెట్టను. ఎందుకంటే నాకు తెలుసు హ్యాపీ ఎట్లా చేస్తది అనేసి. ఇక్కడ ఇక్కడ చూడండి రాక్షసిలాగా ఎట్లుందో. సో, మా అమ్మకి తెల్వదనమాట. మా అమ్మ వెళ్ళిపోయే హడావిడిలో బొట్టు పెట్టుకొని మిషన్ మీదనే పెట్టేసిందనమాట. ఇంకా హ్యాపీకి అందింది. హ్యాపీకి అందిన తర్వాత ఊరుకుంటదా చెప్పండి. గిట్లయితే చేసి పెడతదనమాట. సో, డ్రెస్ అంతా పాడు, ఇల్లంతా రెడ్ రెడ్, బాత్రూమ్ అంతా రెడ్ రెడ్. అబ్బా! ఎందుకులేండి మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకొని వెళ్ళిందనమాట మా అమ్మ. సో, అట్లా డబల్ పనులు చేసుకుంటా, నాటీ థింగ్స్ చేసుకుంటానే ఉంటదనమాట రోజు మొత్తంలో హ్యాపీ. అండ్ ఎల్లిపాయ కారం ప్రొసీజర్ చెప్పలేదు కదండీ! ఎవరికన్నా యూజ్ అవుతది. అండ్ బాలింతలకైతే చాలా ఎక్కువ యూజ్ అవుతదనమాట. సో, నాకు డెలివరీ తర్వాత కూడా ఇదే ఎక్కువ ఇస్తారు. ఎందుకు అంటే ఇంకా ఏం ఎక్కువ కూరలేం తినొద్దు కదా! సో, ఇడ్లీకి కానివ్వండి, దోసకి కానివ్వండి, అప్పుడప్పుడు రైస్‌లో కానివ్వండి ఇదే ఇస్తారనమాట. సో, ఎట్లా చేస్తారు అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ చూసారు కదా! మిక్సీ జార్‌లో ఎల్లిపాయలు వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, కారం వేసుకొని, జీలకర్ర ఈ 4 వేసుకొని మిక్సీకైతే పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత ఇంక ఇక్కడ తాలింపనమాట. తాలింపులో కూడా ఏమీ లేదండి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 మంచిగా వేగిన తర్వాత ఆ కారం తీసి దీంట్లో కలుపుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ కానీ ఎంత టేస్టీగా ఉంటదంటే అసలు ఏ కూర పనికిరాదనమాట. అంత టేస్టీగా ఉంటది. సో, దీంట్లో పల్లీలు కూడా వేయించి వేసుకోవచ్చనమాట. కొంచెం కారం ఎక్కువ ఉండదు. మంచిగా టేస్టీగానే ఉంటది.
యాక్చువల్‌గా అయితే అట్లనే చేస్తదనమాట. నేను పల్లీలు తింటలేననమాట కొన్ని రోజుల నుంచి. సో, అందుకోసమే పల్లీలు లేకుండా అయితే నాకిట్లా చేసి పెట్టింది. పల్లీలు వేస్తే ఏంది అంటే కొన్ని రోజులే యూజ్ చేసుకోవచ్చనమాట. కొంచెం ఎక్కువ రోజులు అయిందనుకోండి ఆ పల్లీలు ఆయిల్ ఇడుస్తది. ఇంకా స్మెల్ వస్తా ఉంటదనమాట. కుంటి కుంటి స్మెల్ నాకంత నచ్చదు. ఇంక ఇట్లా అలవాటు అయిపోయినా కాబట్టి నేను అది నచ్చదు అని చెప్తున్నా గానీ చిన్నప్పటి నుంచి అట్లనే తిని పెరిగిన. మళ్ళీ నా బేబీకి 8, 9 మంత్స్ వచ్చినప్పుడు మళ్ళీ నేను అన్ని ఫుడ్స్ తినొచ్చు గదా! సో, అప్పుడు మళ్ళీ పల్లీలు వేసుకునే చేసుకుంటా ఆటోమేటిక్‌గా ఎల్లిపాయ కారము. సో, అట్లా ఇప్పుడైతే పల్లీలు లేకుండా చేసుకుంటున్నా గూడా టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకొకటి నాకైతే పిచ్చి అయిపోయిందనమాట. ప్రతిరోజు తింటున్నా అండి. చాలా కారంగా తినాలనిపిస్తుంది. కారం అయితే ఇదే కారమే రోజు తింటున్నా ఇప్పటికి 4, 5 డేస్ నుంచి అయితే రెగ్యులర్‌గా. మా అమ్మకైతే ఇంకా చెప్పలేదనమాట. ఇట్లా రోజు కారం తింటున్నా, బాగా కారం తినాలి అనిపిస్తుంది అని. ఎందుకు అంటే తిడతారనమాట. మా సైడొచ్చేసి ప్రెగ్నెంట్ తోటి ఉన్న వాళ్ళని కారం ఎక్కువ తిననియ్యరు. ఎందుకు అంటే పిల్లలకు జుట్టు రాదంట. మరి ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. మీలో ఎవరైనా ఇట్లాంటి టిప్‌ని ఫాలో అయ్యారా? మీ పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది మిత్తే కానీ వాళ్ళు అట్లా ఫాలో అయినారు కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇంకొకటి బాయిల్డ్ ఎగ్ కూడా తిననీయకపోతుండే మా అమ్మ. ఎందుకు అంటే బాయిల్డ్ ఎగ్ సాఫ్ట్‌గా ఉంటది గదా! సో, పిల్లలకు గూడా జుట్టు రాకుండా అట్లా సాఫ్ట్‌గా పుడతారు అనేసి వద్దు, వద్దు అంటుండే అనమాట. కానీ నేను ఎవ్రీ డే బాయిల్డ్ ఎగ్ తిన్నాను యాపిని కడుపుతోటున్నప్పుడు. కానీ మా యాపికి ఎంత జుట్టొచ్చిందో తెలుసా అండి? ఫుల్లు ఒత్తుగొచ్చిందనమాట జుట్టు. మా అమ్మ అయితే డెలివరీ అయిన తర్వాత షాక్ అయ్యిందనమాట. "అంత కారం తిన్నావు, అన్ని గుడ్లు తిన్నావు, పిల్లకు బానే వచ్చింది జుట్టు" అనేసి షాక్ అయింది. సో, మీలో ఎవరికన్నా ఇట్లా జరిగిందా? జరిగుంటే కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.